హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియ సోదరి సోదరుడా, లోకములో ఉన్నటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. తల్లిదండ్రుల ప్రేమ శాశ్వతము కాదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ శాశ్వతం కాదు, అక్కచెల్లెల ప్రేమ శాశ్వతం కాదు, బంధుమిత్రుల ప్రేమ శాశ్వతం కాదు, స్నేహితుల ప్రేమ శాశ్వతం కాదు. లోకములో ఏది కూడా శాశ్వతమైన ప్రేమ కానే కాదు. శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు యేసు ప్రేమ మాత్రమే. ఆయన మనములో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుకనే పరమును విడిచాడు, మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే క్రీస్తు ప్రేమకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు, కొలతలు లేవు. అంత ప్రేమ ఆయన మనపై చూపిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టియే పరలోకమును విడిచి భూమికి ఎదించాడు. సర్వ మానవాళి కోసం సర్వ మానవుడు పాపము చేశాడు. పాపము చేసి శాపము తెచ్చుకొని నరకానికి వెళ్ళిపోతున్నాడు. నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. గమనించండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మధ్యవర్తి లేకుండా ఆయన చూశాను. తండ్రికి మానవునికి మధ్యవర్తి లేడు. వీరిరువురిని ఆ పాపము దూరం చేసింది. ఇప్పుడు వారిద్దరిని కలపడానికి క్రీస్తు అనే ప్రేమ భూలోకానికి వచ్చింది. మానవుల కోసం ప్రాణం పెట్టింది. ప్రియ సోదరి సోదరుడా, అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను నేను మనము కలిగి ఉండాలి. గమనించండి ప్రియ సోదరి సోదరుడు, శాశ్వతమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. విడనాడేది కాదు. మనుషులు మనకు డబ్బు ఉంటే మన దగ్గరకు వస్తారు, డబ్బు లేకపోతే మనకు దూరం అయిపోతారు. డబ్బు ఉంటే మనల్ని ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే మనల్ని ప్రేమించారు. మన యేసు ప్రభుల వారు చూస్తే, ఇక్కడ డబ్బున్నా నేను ప్రేమిస్తాడు, డబ్బు లేకపోయినా ప్రేమిస్తాడు, నీకు రోగం ఉన్నా ప్రేమిస్తాడు, రోగం లేకున్నా ప్రేమిస్తాడు. ఏది ఉన్నా లేకున్నా శాశ్వతమైన ప్రేమను క్రీస్తు కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడు, అలాంటి ప్రేమను మనము కలిగి ఈ లోకములో జీవిద్దాం.